వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ. దేశంలోని ఉప ఎన్నికల సంబంధించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ఉప ఎన్నికలు నిర్వహించిన తదుపరి ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఎక్కడ కూడా సీట్లు దక్కలేదు. వారు ఏదైతే ఊహించారో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉప ఎన్నికలలో 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఘనమైన విజయం సాధిస్తారని, అక్కడ కేవలం గుజరాత్లో ఒకే ఒక సీటు వారికి దక్కగా ఆప్ 2, యూడిఎఫ్ 1, అలాగే టీఎంసీ 1 గెలుపు పొందాయి. ఒక బీజేపీ ఇలా 5 స్థానాలలో ఒక స్థానం మాత్రమే బీజేపీకి దక్కడంతో బీజేపీ వర్గాల్లో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ విషయంపై ప్రస్తుతం మనం చూసినట్టయితే దేశంలోనే బీజేపీకి అనుకూలమైన పరిణామాలు కనిపిస్తలేవా? వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే ప్రజా సమస్యల పట్ల వారిచ్చిన హామీల పట్ల వారేదైతే ఇంతకుముందు ఏదైతే చెప్పారో ఆ విషయాలలో ఏ ప్రజలకైతే హామీలు ఇచ్చారో ఆ ప్రజలకు సంబంధించిన హామీలను నిర్వహించకపోవడంతోనే ఈరోజు ప్రజలలో ఒక్కసారిగా బీజేపీపై నమ్మకం తగ్గుతుందా అనే విషయంపై మాట్లాడడానికి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన ఈ డిబేట్ కార్యక్రమమే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ. అవాక్కైన బీజేపీ ఇందులో ప్రధానంగా ఈరోజు మనతోని చర్చించడానికి, విశ్లేషించడానికి, అలాగే ఓటమికి గల కారణాలు వెతకడానికి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహించిన ఈ డిబేట్లో మనతోని బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ్యూల్ కార్తిక్ గారు, అలాగే బీజేపీ నాయకులు, బీజేపీ సంబంధించిన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఈరోజు మనతోటి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చర్చించడానికి వచ్చాం. ఫస్ట్ మనం ఒకసారి ఈరోజు బండారు రామ్మోహన్ గారి దగ్గరే మొదలు పెడదాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఈరోజు దేశంలో ఏదైతే ఊహించని దెబ్బ బీజేపీకి తగిలిందో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? జమీల్ గారు, మీకు, సామ్యూల్ కార్తిక్ గారికి, శ్రీహరి గారికి, అట్లాగే శ్రీనివాస్ గారికి ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేనైతే దెబ్బగా భావించడం లేదు. ఎందుకంటే బేసిక్గా మొత్తం 4550 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దేశం మొత్తం మీద. 243 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 235 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. 4500 పైచిలుకు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 4 రాష్ట్రాల్లో 5 ఎన్నికలు జరిగాయి. ఇది ఉప ఎన్నికలు అంటే కదా. ఉప ఎన్నికలు ఎప్పుడు కూడా జమీల్ గారు, నా అనుభవంతో చెప్తున్నాను, ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి జనరల్ గా ఎక్కడైనా కూడా. అంటే ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వాలు మారవు, వచ్చేది లేదు, పోయేది లేదని. ఎక్కడైనా 1-2 సీట్లు తేడా ఉన్నప్పుడు చాలా పట్టుగా తీసుకుంటారు, అది వేరు. ఇంకోటి ఫిరాయింపుదారులు కనుక ఛాలెంజ్ చేసి నిలబడ్డప్పుడు కూడా దాన్ని ఉప ఎన్నికను చాలా ఛాలెంజ్ తీసుకుంటారు. ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి గారు మనకు మునుగోడు ఉప ఎన్నికకు ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసిండు, మళ్ళీ బీజేపీ నుంచి నిలబడడం కూడా అప్పుడు వేరు, అది ఒక ప్రిస్టేజ్ తీసుకున్నాడు. అట్లా కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు. అట్లానే ఈటల రాజేందర్ గారు గతంలో బీఆర్ఎస్ లో ఉండి ఆయన రాజీనామా చేసి హుజురాబాద్ నుంచి ప్రతిష్టాత్మకంగా నిలబడి గెలిచిండు. అంటే ఇట్లా ఏముంటది అంటే ఇట్లాంటప్పుడు వేరు. ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇట్లా రాజీనామా చేసో, ఛాలెంజ్ చేసో, గతంలో మన తెలంగాణ ఉద్యమాలను కూడా చేశాం, రాజీనామా చేసి పట్టు విడవకుండా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 16 మంది రాజీనామా చేస్తే 10 మంది గెలిచిన సందర్భాలు చూసినాం. అందుకనే ఇవన్నీ కూడా ఉప ఎన్నికలు ఫలితాలను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ పలుకుబడిపోయిందనో ఉన్నదనో నిర్ణయించడానికి వీలేదు. ఇప్పుడు మనం 4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగింది. 4 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ. ఎందుకంటే 85 సీట్లు గెలుచుకుంది. ఇది మొన్నటి అంతకుముందు ఎన్నికల్లో, మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగాల్సింది. అట్లా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీ లేదు అక్కడ, కాంగ్రెస్ పార్టీ అంతకంటే లేకుండా పోయింది అక్కడ ఆల్మోస్ట్ ఆల్. కనుక బీజేపీ వర్సెస్ అంటే అధికార పార్టీ టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఉన్నది. కనుక వాళ్ళు ఏమనుకుంటారు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేది లేదు, ఒకసారి ప్రభుత్వానికి మద్దతు చేద్దామని చేస్తారు కదా. ఇప్పుడు జనరల్ గా ఉంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ట్రాక్షన్ ఎక్కువ ఉంటే చెప్పలేం, కానీ
అధికార పార్టీకి ప్లేస్ ఉంటుంది. ఎందుకు స్థానిక ప్రభుత్వాల్లో కూడా పంచాయతీగా సర్పంచ్ కావచ్చు, మండల అధ్యక్షుడు, జిల్లా పరిషత్ కావచ్చు. అంటే ఒకే విధంగా గాడి నడవాలి కదా, డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాగా పశ్చిమ బెంగాల్లో ఒక సీటు బీజేపీ ఓడిపోయింది, అది అక్కడ ప్రతిపక్షంగానే ఉన్నది. అట్లానే మనకు గుజరాత్ లో ఒక ఛాలెంజ్. గుజరాత్ లో ప్రభుత్వం ఏమో బీజేపీ ఉన్నది, అందులో 2 సీట్లలో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్నది. నిజంగానే కొంత విజయం అనుకోవచ్చు. అంటే బీజేపీకి ఏమైనా ఎదురుదెబ్బ జరిగిందంటే మనకు గుజరాత్ లో జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ తన ఉప ఎన్నికల్లో తన సీటు దక్కించుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ప్లస్ పాయింట్ అక్కడ అంతకుముందు లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ సీట్ లేదు అక్కడ. అంటే ఉన్న సీటు దక్కించుకోవడం కంటే లేని సీట్లు గెలుచుకోవడం అదొక విజయం అనుకోవచ్చు. ఇక పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. దాని కూడా కొన్ని కారణాలు ఏమంటున్నారంటే ఎంపీగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే గెలిపించారు. అక్కడ ఎంపీగా ఉన్న ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీని అక్కడ ఖాళీ అయిన సీట్లో ఆయన పెట్టారు. ఆయనకు మంచి పలుకుబడి ఉంది అక్కడ. ఎమ్మెల్యేగా అయితే గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరి ఈ ఎమ్మెల్యే గెలిస్తే పంజాబ్ మంత్రివర్గంలో ఇక్కడ మంత్రి పదవి ఇస్తామని చెప్పి మరి ఆయన పోటీకి నిలబెట్టారు, గెలిచారు ఆయన. అంటే నేను ఏమంటున్నానంటే ఈ 3వది. 4వది కేరళలో బీజేపీకి అప్పుడు లేదు, ఇప్పుడు బలం లేదు. బలం లేని చోట కాంగ్రెస్ గెలిచింది, అక్కడ ఇంకెవరు గెలవలేదు. కనుక ఇవన్నీ చూస్తే బీజేపీకి ఏదో పెద్ద దెబ్బ తగిలిందని మొత్తం సమరపడాల్సిన అవసరం లేదు. అంతకంటే లేదు. ఉన్న 5 సీట్లలో నేను చెప్పాను కదా, 4 రాష్ట్రాలు నేను విశ్లేషించాను. సమస్య లేదు, మనం సంతోషపడ్డం తప్ప ఏం లేదు. బీజేపీకి 2 సీట్ల నుంచి 303 పోయింది. నేను నానాడు చెప్పాను, శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత మీ పతనమే ఉంటది, మీరు 250 సీట్లు కూడా గెలుచుకోలేరన్నా 240కి పరిమితమైంది. వాళ్ళు చాలా బీజేపీ వాళ్ళ మీద గొడవపడ్డారు. రామ్మోహన్ రావు గారు ఇట్లా చెప్తే ఎట్లా అని. అయ్యా మీరు 303 సీట్లు ఎక్కువ గెలుచుకున్నారు మొదటిసారి 14, 19కి. ఇప్పుడు మీ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు ఇది మాత్రం నేనేమంటున్నానంటే బేషరతుగా ఇప్పుడు ఇవాళ ఈ 4 రాష్ట్రాలు 5 ఉప ఎన్నికలు జరిగితే అందులో పెద్దగా బీజేపీ తుర్ర పడిపోయింది లేదు, బీజేపీకి పెద్ద నష్టం ఏది కూడా లేదు. 4,500 సీట్లు, కేవలం 5 సీట్లు అంటే చాలా పీనట్స్ తో సమానం. కనుక సమస్య కాదు. అసలు ఎన్నికల్లో రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో ఛాలెంజ్ బీజేపీకి, అట్లాగే రేపు పొద్దున మనకు తమిళనాడులో ఛాలెంజ్ బీజేపీకి. ఇట్లా ఉన్నాయి, ఛాలెంజెస్ లేవంటలేదు నేను. కానీ బీజేపీ గ్రాఫ్ అయితే పడిపోయింది, ఇది మొత్తం దేశవ్యాప్తంగా. కానీ ఇప్పుడు యుద్ధం తర్వాత దీన్ని అంచనా వేయడానికి ఇది లిట్మస్ టెస్ట్ కూడా కాదంటున్నాను. లిట్మస్ టెస్ట్ అంటే ఏంటంటే స్టేట్ ఎలక్షన్ తీసుకుంటే అప్పుడు అవుతుంది, కానీ లిట్మస్ టెస్ట్ కూడా ఇది పనికిరాదు అని అంటున్నాను. రైట్. ఇదే విషయంపై ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి అయినటువంటి మనకు సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ గారు మనకు జాయిన్ అయిపోయారు. కాబట్టి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం రామ్మోహన్ గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, ప్రధానంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈ ఉప ఎన్నికలు ఇంత ఇంపాక్ట్ చూపట్టదు అని చెప్తున్నారు. కాకపోతే ఒక విషయం గమనించాల్సిందంటే ఢిల్లీలో స్వీప్ చేసిన బీజేపీ ఈరోజు గుజరాత్లో లేని పార్టీగా ఆప్ కూడా అక్కడ ఒక సీటు గెలుపొందడం జరిగింది. ఈ విషయంపై గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికును ఒక ఆప్ ఏదైతే ఢిల్లీలో మొత్తం స్వీప్ అయిన పార్టీ ఈరోజు ఒక స్థానం మాత్రమే గెలిచిందంటే దీని మీద గ్రాఫ్ పడిపోయినట్టుగా, అంటే కొద్దో గొప్ప గ్రాఫ్ బీజేపీది పడిపోతుండగా మీరు భావిస్తున్నారా? లేకపోతే ఈ ఉప ఎన్నికలు కాదు, వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీ అనేక స్థానాల్లో గెలుపొందుతుందని మీరు ఊహిస్తున్నారు? ముందుగా టీవీ స్టూడియోలో ఉన్న వారికి, అదేవిధంగా లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారికి అందరికీ నమస్కారం అండి. ఒకటి, ఈ ఏదైతే బై ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్ ఇందాక మిత్రులు చెప్పినట్టు దీన్ని మనం పెద్దగా ఇంపార్టెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదండి. పోతే ఈ 4 ఎలక్షన్స్ ఏదైతే జరిగాయో ఆ 4 ఎలక్షన్స్లో గుజరాత్లో ఒకటి బీజేపీ రావడం జరిగింది, ఒకటి పోవడం జరిగింది. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే గెలిచారో అదొకటి వాళ్ళు గెలవడం జరిగింది. దీన్ని చూసుకొని మనము రాబోయే ఎలక్షన్స్ లో మరి భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా రిజల్ట్ ఉంటుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదని చెప్పి మా అభిప్రాయం అండి. చెప్పండి సార్. మీరే చెప్పండి సార్. అయితే ఈ బై ఎలక్షన్స్ లో ఏదైతే ఉంటుందో దీని రిజల్ట్ చూసుకొని మనము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా రిజల్ట్ ఉంటుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఏదైతే మన ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకా దేశం కోసం చేస్తున్నటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ చూసుకొని ప్రజలు భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామని చెప్పి మేము చెప్తున్నామండి.
రైట్. ఇదే విషయంలో ఇంకొకసారి మనం ఒకసారి మన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన విషయం చేస్తే 41.33 ఎలక్షన్స్ అక్కడ పోలింగ్ మాత్రమే జరిగింది. ఆ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది అన్న నేపథ్యంలోనే ఈరోజు బీజేపీ అక్కడ ఓడడానికి 51.33% అండి. అక్కడ బీజేపీ ఓటింగ్ పాలడానికి కారణం ఏంటంటే సార్ మీ వాయిస్ వినపడట్లేదు. హలో యా ఇప్పుడు వినపడుతుందా అండి? వినపడుతుందండి. ఇప్పుడు మనకు సంబంధించిన మనం ఒకసారి కనుక పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ చూస్తే 41.33 పోలింగ్ జరిగిందండి. అక్కడ సంబంధించిన తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్టు 51.33 ఉన్నప్పటికీ బీజేపీ గెలుపొందలేకపోయాదనేది దానికి ఎలా దాన్ని అనిపిస్తారు? వచ్చే అంటే నెక్స్ట్ ఇయర్ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు దాని మీద అక్కడ ఎలా విశ్లేషిస్తారండి? యాక్చువల్గా ఇక్కడ పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి అక్కడ రోహిణి ఇండియన్స్ కానీ ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అనధికారికంగా ఓట్లు ఇవ్వడం, వాళ్ళకు ఓట్లు వేయడానికి అవకాశం కల్పించడం ఇవన్నీ జరిగినాయండి. కాకపోతే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మాత్రం అలాంటివి జరగకుండా భారతీయ జనతా పార్టీ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుంది. రాబోయే ఎలక్షన్స్ లో ఆ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రైట్. ఇదే విషయంపై ఒకసారి కార్తిక్ సామ్యూల్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ సామ్యూల్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన శ్రీనివాస్ గౌడ్ చెప్పారో అంటే రోహింగ్యాలకు సంబంధించి తీసుకొచ్చి ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ విజయం సాధించని చెప్తున్నారు. దాన్ని మీరు ఏకభిస్తున్నారా? ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్లో ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లేని స్థానం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. అది దానికి. థర్డ్ ఏంటంటే కేరళలో ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన బలపరిచిన అభ్యర్థిని ఏదైతే ఉన్నదో ఆమె గెలుపొందారు. అక్కడ ఎల్డీఎఫ్కు సంబంధించిన అభ్యర్థిని ఓడగొట్టి ఈమె గెలిచారు. ఈ విషయంపై మీరు కాంగ్రెస్కు ఒక మంచి పవనాలు వస్తున్నట్టుగానే భావిస్తున్నారా, లేకపోతే కేవలం మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఉప ఎన్నికలకు సంబంధించిన మనం అంత ఊహించలేము, మనం వీ కెన్ నాట్ ఇమాజిన్ ఇట్, వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని కూడా చెప్తారు. దీని విషయం మీరేమంటారండి? సార్, అయితే ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల తాలూకు కేరళలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవడము, గుజరాత్ లో బీజేపీ పార్టీ ఒక సీటు ఓడిపోవడము, ఈ ఒక సీటు వల్ల రామ్మోహన్ సార్ చెప్పినట్టు నేను సార్తో ఏకీభవిస్తా. ఈ ఒక గెలుపు వల్ల మాకేదో మొత్తం వచ్చేసింది, మొత్తం మా దిక్కే ఉందని జబ్బలు జరుచుకొని అల్పానందం పొందే అంత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఎట్లా ఏం లేదు. అయితే కాకపోతే ఒకటి ఏంటంటే ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికల పరిణామం ఏదైతే ఉందో ఒక 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 సిగ్నల్ అంటే ఒక మనకు ఏంటంటే కష్టపడి పనిచేస్తే అంటే రానున్న ఎన్నికల్లో కొద్దిగా కష్టపడి పనిచేస్తే డెఫినెట్ గా మంచి ఫలితాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కష్టపడి కార్యకర్తలు మరింత బలంగా క్షేత్రస్థాయిలో నిలబడగలిగితే కనుక ఖచ్చితంగా గెలుపు అనేది పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఆశించగలిగినటువంటి ఫలితాలు రావడానికి మనకు అనుకూలంగా ఉంది అని తీసుకోవడానికి ఒక చిన్న ప్రామాణికంగా మాత్రం డెఫినెట్ గా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అట్లా అని చెప్పి మతం అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని అల్ప సంతోషంగా మాత్రం నేనైతే తీసుకోను. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ దేశంలో అన్ని స్థానాలు మేమే గెలుస్తాము, దానికి ప్రధాని చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశం కోసం చేస్తున్న పనులు అని ఏం చేస్తున్నారో సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు పూర్తిగా చెప్పలేదు. దేశం కోసం చేస్తున్న పనులు ఏందో కూడా చెప్పలేదు. ఏంది సార్ సంక్షేమ కార్యక్రమాలు అంటే రైతుల రోడ్డు మీద పండుకుంటే వాళ్ళ మీద కార్లు ఎక్కించడమేనా వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అంటే? వీళ్ళు చేస్తున్న పనులు ఏంది సార్? ఆపరేషన్ సింధూర్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ రాయబారానికి పాకిస్తాన్ దేశానికి ముందే చెప్పి వీఆర్ గోయింగ్ టు స్ట్రైక్ అని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పడమేనా వీళ్ళు చేస్తున్న పనులు? దేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు 2 ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఈ రోజు దేశంలో అన్ని స్థానాలు గెలుస్తామంటారు. సార్, ఇక్కడే బనకచెర్ల గురించి ప్రాజెక్టు కడుతున్నారంటే నోరిప్పని కేంద్ర మంత్రులు ఇక్కడ అధికారం కావాలి, దేశమంతా వీళ్ళు స్థానాలు గెలుస్తామని వీళ్ళు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. తర్వాత రోహింగ్యాల గురించి మాట్లాడినారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే నిజంగా చిన్నపిల్లలు కూడా నవ్వుతారు సార్. 11 ఏళ్ల పాలన, నిర్విరామ పాలన, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, కేంద్రంలో మరో పార్టీకి అవకాశం లేకుండా వీళ్ళు ఏదైనా బిల్లు పెడితే ప్రతిపక్షాల పాల్గొనాల్సిన అవసరం లేకుండానే వీళ్ళు బిల్లుల్ని పాస్ చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకు హెడ్ కౌంట్ ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు 11 సంవత్సరాల తర్వాత వీళ్ళు వచ్చి రోహింగ్యాలు ఉన్నారు, అందుకే మేము అక్కడ గెలవట్లేదు, దానికోసం మేము చర్యలు తీసుకుంటామని ఇంకా ఎంతకాలం మాట్లాడతారు సార్? సార్, ఈరోజు బీజేపీ పార్టీ గెలవడానికి లేదా రాజకీయం చేయడానికి ఎంఐఎం, ముస్లిం ఇట్లాంటి పదాలు వాడకుండా
ఇట్లాంటివి చేయకుండా రాజకీయం చేయగలిగినటువంటి ధైర్యం అంత దమ్ము వీళ్ళ దగ్గర ఉందా లేదా అన్నది ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సరే ఒకసారి ఎదగడానికి ఒక పేరు వాడుకున్నారు, ఓకే మంచిది సార్. ఎంతకాలం వాడతారు ఈ పేరుని? ఎంతకాలం ఇట్లా విద్వేషాలు రెచ్చగొడతారు? ఉదాహరణకు చెప్తా సార్, కేవలం ఉదాహరణకు చెప్తున్నా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు రాజకీయాల్లో నిలబడడానికి మొదట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు వాడారు. తర్వాత మొత్తం జగన్ అనే బ్రాండ్ మీదనే రాజకీయం చేసినాడు కదా. సరే గెలిచాడో ఓడిపోయాడా తర్వాత విషయం, కానీ ఆయన ఒక ప్రయత్నం చేసినాడు. అట్లాంటి ప్రయత్నము సరే మొదట్లో వీళ్ళు రాముల వారి పేరు మీద రాజకీయం చేసిరు. ఎంతకాలం చేస్తారు రాముల వారి పేరు మీద? సార్ వీళ్ళ కేవలం వీళ్ళ రాజకీయం కోసము రాముల వారిని సీతమ్మను విడగొట్టినటువంటి దుస్థితిని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ రోజు సీతమ్మ లేని రాముల వారు ఎక్కడ సార్? అయోధ్య రాముడిలో సీతమ్మ లేని రాముడిని మనం ఎట్లా రాముడు అంటాం? కాబట్టి ఏంటంటే వీళ్ళు ముందుగా ఈ రోహింగ్యాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, పేర్సులు, వాళ్ళు వీళ్ళు ఇది బంద్ చేయండి. మీరు 11 సంవత్సరాల మీరు ఏం చేసినా చెప్పండి. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, దందన్ మనం మీకు పైసలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ లేవు. కాబట్టి ఏంటి అంటే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ దాన్ని రెఫరెండంగా తీసుకున్నట్టయితే ఫర్ సెకండ్ ఐ వాంట్ టు ఇంటర్వ్యూ. శ్రీనివాస్ గౌడ్ గారు మీతో ఏదో మాట్లాడదలుచుకున్నారు. ఈజ్ రేజింగ్ ఎ ఫింగర్. సో మీ దగ్గరకు వస్తానండి ఇప్పుడే. యాదవ్ గారు ఒక్కటే నిమిషం బస్. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి సార్. ఒక విషయం ఏంటి గమనించాలా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయా జరగట్లేదా? ఎవడన్నా దాడులు చేస్తాడు, ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ మీరు మాట్లాడినప్పుడు ఓపిక ఉండాలా? ఆవేశం అవసరం లేదండి. ఒకటి మీరు మాట్లాడేటప్పుడు మేము ఓపిక మాట్లాడతామండి. వినండి ఓపిక. మాట్లాడడానికి 20 మంది ఉన్నోళ్ళు 80 మందిని వచ్చి బెదిరిస్తున్నారని మీరు కథలు చెప్తే పిట్ట కథలు చెప్తే మేము వినాలనా? ఎంత మంది ఉన్నారు సార్ హిందువులు దేశంలో? దేశాన్ని ఏ స్థితిలో తీసుకొచ్చిన సంగతి ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా సార్? గదే ఉప ఎన్నికల గట్ల గిట్లా దేశం అంతా పాదయాత్ర చేసిండు. ఇంకో 10 సార్లు పాదయాత్ర చేసినా కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ లో రారు. మీ ఆవేశం ఇట్లాంటిది. హిందువుల మీద దాడి జరిగితే మీరు నోరిప్పరు, హిందువులను కాల్చివేస్తే మీరు నోరిప్పరు. ఏం సెక్యులర్ పార్టీ అంటే మీరు మాట్లాడతారు. మీరు ఏమన్నా మాట్లాడుకుంటా ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు మేము వినాలా? మేము మాట్లాడేటప్పుడు వినరు. ఒక్క నిమిషం కార్తిక్ లెట్ హిమ్ కంప్లీట్. నేను ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి. హిందువుల మీద దాడి జరిగితే ఎంఐఎం పార్టీ మిత్రులు మీరు వాళ్ళు ఇద్దరు మిత్రులు కలిసి పోటీ చేస్తారు. ఒక విషయం మాత్రం 7 సీట్లు ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆధారపడుతున్నారు. కొంచెమైనా సిగ్గుపడాలి మాట్లాడడానికి. సిగ్గుపడాలి సార్. ఇప్పుడు ఒక శ్రీనివాస్ గౌడ్ గారు ఒకటే నిమిషం. ఒకవేళ కనుక మీరు దేశ ప్రజలకు మంచి చేసి ఉంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుండే. మేము 60 ఏళ్ళు పాలించాం సార్. 60 ఏళ్ళు పాలించాం. మిమ్మల్ని 60 ఏళ్ళు తిరస్కరించారు కదా ప్రజలు. కొట్టుకోవడం కాదండి. ఒక విషయం 60 ఏళ్ళు తిరస్కరించారు దాని గురించి ఏం మాట్లాడతారు అంటున్నా. ఒక్క చోట గెలవాలని మీరు మిమ్మల్ని 60 ఏళ్ళు తిరస్కరించారు. మమ్మల్ని 10 ఏళ్ళే మిమ్మల్ని 10 ఏళ్ళే మిమ్మల్ని 60 ఏళ్ళు. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి మనం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ క్విట్ ఫర్ ఎ మూమెంట్.
అయింది. 11 సంవత్సరాలు మేము పాలిస్తున్నాము. మీరు 60 సంవత్సరాలు పాలించి ఏం చేసినా చెప్పండి దేశం కోసము. దేశాన్ని నాశనం చేసిన మీరు మాట్లాడతారు. మీరు కనుక ఉండుంటే ఇప్పుడు ఇప్పుడు కాశ్మీర్ లో కూడా ఇదే ఇష్యూ జరిగేది. సార్ ఒకే విషయం. రైట్ సార్. ఆపరేషన్ సింధూర్నే ఈ బైపోల్ ఎలక్షన్ రెఫరెండం yes that is the thing. అంటే దీన్ని ఒక బైపోల్ రైట్ సార్ both of you please I am requesting both of you please ఒక్క నిమిషం అండి. యాదవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఆపరేషన్ సింధూర్ ను రెఫరెండం గా యూజ్ చేసిరని మన కార్తిక్ గారు చెప్తున్నారు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన తొత్తులుగా మారింది కాంగ్రెస్ పార్టీ అని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నారు. ఒక విషయం ఏంటంటే ఒకటే నిమిషం సార్ ప్లీజ్ ఒకటే నిమిషం సార్ శ్రీ యాదవ్ గారితో మనం మాట్లాడదాం. యాదవ్ గారు బంగ్లాదేశ్ ఎట్లా డివైడ్ అయింది, పాకిస్తాన్ ఎట్లా డివైడ్ అయింది, సార్ డివైడ్ చేసిందా? ఏ ప్రకారం డివైడ్ చేసినారు మీరు? పాకిస్తాన్ ఎట్లా ఇచ్చినారు, బంగ్లాదేశ్ ఎట్లా డివైడ్ చేసినారు? ఒక్క నిమిషం సార్. ప్రజలు ప్రతి విషయంలో గమనిస్తున్నారు. ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారంటే ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో గుజరాత్ రాష్ట్రంలో మాత్రం ఎంఐఎం లేదు కదా, తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పశ్చిమ బంగాల్లో లేదు కదా, కాంగ్రెస్ లో లేదు కదా, అలాగే ఇప్పుడు మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో గతంలో ఈ రోజు రెఫరెండం గా వాడారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా కంక్లూజన్ తీసుకుంటారని, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? చర్చని కొంత ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళ రాజకీయాల్లో అందరి అభిప్రాయాలు కూడా ఇది అభిప్రాయాలు చెప్పే వేదిక. ఇప్పుడు గెలవగానే ఈ చర్చలో గెలిస్తే దేశం గెలిచినట్టు కాదు, రాజ్యం గెలిచినట్టు కాదు. అభిప్రాయాల్ని పంచుకుందాం. ఎవరి అభిప్రాయాలు అల్ప సంతోషానికి పోమనే చెప్పినాం మేము. ఇద్దరు కూడా అదే విషయం చెప్పారండి. బోత్ ఆఫ్ యూ అట్ ద సేమ్ టైం. మన రామ్మోహన్ గారు కూడా అదే మాట మాట్లాడారు. కాబట్టి శ్రీధర్ గారు లెట్ విల్ గివ్ ఛాన్స్ టు ద యాదవ్ గారు. మిత్రులారా, ఒక్కసారి మనకు ఉన్నదే గంట టైము, అందులో ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి పంచుకోవడానికి దీన్ని వేదికగా వాడుకుంటే బాగుంటుంది. మిత్రులకు నా విజ్ఞప్తి మాత్రమే ఇది. ప్యానెల్లో ఉన్న మిత్రులు సామ్యుల్ కార్తిక్ గారికి, శ్రీనివాస్ అన్నకి, రామ్మోహన్ గారికి, జమీల్ గారికి నమస్తే. ఇదైతే కొంత వాళ్ళు మొన్నటిదాకా ఇంతకుముందు మిత్రుడు కార్తిక్ గారు చెప్పినట్టుగా అబ్కి బార్ 400 పార్ అనే విషయాన్ని తిరస్కరించిన తర్వాత ప్రజలలో కొంచెం ఎక్కువ దాన్ని తెచ్చుకోవడం కోసం, అంటే ప్రజలలో మరింత దేశభక్తిని కానీ మతభక్తిని కానీ కొంచెం ఎక్కువ పెంచి మరింత ఉద్రిక్తతను రెచ్చగొడితే మాకు అనుకూలమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం బీజేపీకి ఉండే. ఓ మేరకైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గినాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం అంతా అండగా నిలబడ్డదట. వాస్తవంగా నేను కూడా అంటే యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తాం, దేశాల మధ్య యుద్ధాన్ని. ప్రధానంగా అసలు యుద్ధం అనేది దానికి నేపథ్యం ఓన్లీ ఎన్నికల సందర్భంగా మాత్రమే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్నికల సందర్భంగా మాత్రమే దాడులు ఎందుకు జరుగుతున్నాయి దాని మీద అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, నాతో సహా. ఆ చర్చలోకి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక చర్చలకి నేను మొత్తం దేశ చర్చలకు పోలేను. కానీ ఒక ఆపరేషన్ సింధూర్కు మొత్తం దేశమంతా అండగా నిలబడిన తర్వాత కూడా ఆ ట్రంప్ కాల్తోని అంటే ఎవరికి చెప్పకుండా ప్రకటించారు, అందరికీ చెప్పారు మద్దతు ఇవ్వండి ప్రజలారా, దేశ ప్రజలారా మాకు అండగా నిలబడ్డారు. దేశమంతా అండగా నిలబడ్డది. ఆ ఎన్నడూ 3 రంగుల జెండా పట్టుకోలేని వాళ్ళు బీజేపీ కూడా 3 రంగుల జెండా తిరంగ యాత్రలు చేశారు. అంతటా చాలా విస్తృతంగా చేశారు. అంటే ఆర్ఎస్ఎస్ కేంద్రం మీద ఎన్నడూ 3 రంగుల జెండా ఎగిరారు. కానీ దీనిలో మాత్రం తిరంగ జెండాలో విస్తృతంగా వాళ్ళ శ్రేణులను కూడా పాల్గొని దేశమంతా ఒకదాటి మీదకి వచ్చింది. కానీ ట్రంప్ కాలతోటి అసలు సంబంధం దేశ ప్రజలకు దేశ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆపరేషన్ సింధూర్ నిలిచిపోయిందని దాని మీద కొంచెం ఎక్కడో ఒక దేశంలో ప్రజలు ఇదేంటి ఇట్లా అయింది, వీళ్ళ దేశభక్తికి ఇంతేనా, అంటే ట్రంప్ దగ్గర ట్రంప్ కార్డులేనా, దేశభక్తి పేరుతో వీళ్ళు చేసేది ఇదేనా అనేది ఒకటైతే. రెండవది, నేను ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. రామ్మోహన్ గారు చెప్పిన విషయంలో ఈ ఉప ఎన్నికలు కేవలం 5 ఉప ఎన్నికలతోనే మొత్తం దేశ ప్రజల అభిప్రాయాలు మొత్తం దీన్ని అభిప్రాయంగా చూడలేము. కానీ మారుతున్న ప్రజల ఆలోచన ధోరణిగా మాత్రం చూడొచ్చు అనేది నా అభిప్రాయం అన్న. ఉప ఎన్నికల్లో నిజంగానే కొంత అధికార పార్టీకి అనుకూలంగా వచ్చినా కూడా మాకు కూడా మేము అధికార పార్టీ తెలంగాణలో అయినా మేము గతంలో అంటే నేను చెప్పేది ఉప ఎన్నికల సందర్భం చెప్పడం కోసం ఉదాహరణ చెప్తున్నా. మేము గతంలో దుబ్బాక ఓడిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మాకు హుజరాబాద్ మీద పడది, హైదరాబాద్ ఉప ఎన్నికల మీద పడది, హైదరాబాద్ స్థానిక కార్పొరేటర్ ఎన్నికల మీద పడది. అట్లా తర్వాత మునుగోడులో సిపిఐ అలయన్స్ తోటి మేము గెలిచినాం. తర్వాత ఎన్నికలలో సిపిఐతో లేని అలయన్స్ కొట్టొచ్చినట్టు మనకు 3 లక్షల ఓట్ల తేడా అనేది అధికార పార్టీకి ఉపయోగపడింది. అంటే ఉప ఎన్నికలు
వెంటనే అధికారంలో రావడానికి ఉపయోగపడకపోవచ్చు. కానీ రానున్న ఎన్నికల మీద కూడా నేను ఈ ఒక్క విషయంలో రామ్మోహన్ గారితో చిన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఏంటంటే ఇప్పటికిప్పుడు అధికారాలు మారకపోయినా సరే కానీ మారుతున్న ప్రజల ఆలోచన సరళికి ఇది కొంచెం మనము ప్రజాభిప్రాయ సేకరణగా తీసుకోకపోయినా, ప్లెబిసైట్ గా తీసుకోకపోవచ్చు, కానీ మారుతున్న ప్రజల ఆలోచనలు మాత్రం దీన్ని తీసుకోవచ్చు అన్నది నా అభిప్రాయము. రెండవది, వాళ్ళు చెప్తున్నటువంటి కొంచెం మధ్యలో ఫోన్లో వచ్చి డిస్టర్బ్ అవుతుంది మీకు. ప్రజలు దేశవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి అధికారంలో ఉన్న కాడ కూడా సీటు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఈ మిగతా మొత్తం మారుతున్న సమీకరణలుగా దీన్ని చూడాలి. ఒకటే వన్ నేషన్ అని ఇంతకుముందు చెప్పినటువంటి ఆ రోహింగ్యాల సాకులు అవి ప్రజలు పట్టించుకోవట్లేదండి. ఇది అంటే ఓటమికి వాస్తవాలు ఒప్పుకోవాలి. ఎక్కడ చరిష్మా ఏదైతే మోడే అన్ని అని చెప్తున్నారు, ఎక్కడ నిలబడ్డా అభ్యర్థులు క్యాండిడేట్లు పార్టీ తరఫున నిలబడుతున్నారు. కానీ ఎక్కడ ప్రచారం జరిగినా ఇలా 11 సంవత్సరాల విజయోత్సవాల పేరుతో జరుగుతున్నారు. మీరు ఎక్కడైనా చూడండి మోడీ షాక్ అటౌట్లు తప్ప ఇంకా మీరు కూడా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విజయోత్సవాలు కానీ విజయాలు కానీ ఏం చూస్తుంటే వాళ్ళు సాధించినటువంటి, అంటే వాళ్ళు పెట్టిన పరిశ్రమలు, వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు తీసుకొచ్చిన పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్ని చూపిస్తలేరు. ఆ మోడీ చరిష్మాని ఆ వికసిస్తున్న కమలం అనే పేరు మీద చూపిస్తున్నారు తప్ప 11 సంవత్సరాలలో దేశంలో అదనంగా సాధించినటువంటి జీవన ప్రమాణాన్ని, ప్రజల జీవన విధానంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకొచ్చిన విషయం ఎక్కడ మనకు పెద్దగా కనబడట్లేదు. ఈ మతం పేరు చెప్పి, ఈ దేశభక్తి పేరు చెప్పి బహుశా ఎక్కువ కాలము ఆ ప్రజల్ని మభ్యపెట్టలేమని చెప్పడానికి మారుతున్న సమీకరణాలు, ప్రజల ఆలోచన ధోరణికి ఇది మనం కొంచెం ప్రాథమికంగా తీసుకోవచ్చామనేది నా అభిప్రాయం అండి. రైట్. ఇదే విషయంపై మరోసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒక్కసారి చూస్తే ఆపరేషన్ సింధూర్ విషయంలోనే చూసుకుందాం. ఆపరేషన్ సింధూర్ను మ్యాక్సిమం బీజేపీ దేశంలోనే ప్రతిసారి వాడుకున్నది. ఏ విషయంలో అయితే సింధూర్లో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా తిరంగాను పట్టుకొని మేము మీ వంతు ఉన్నాము, పార్టీలకు అతీతంగా బీజేపీ వైపు చూశారు. ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విషయంలో ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం ఒక్కసారిగా మనం దాంట్లో చేర్పించుకుందామని అంత ఉద్వేగంతో ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి బీజేపీని సపోర్ట్ చేశారు. కానీ ఒకే ఒక విషయం, ట్రంప్ మోడీ గారు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన మేము ఒకసారి అది ఆపరేషన్ సింధూర్ను క్యారీ అవుట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ట్రంప్ ఏదైతే వాడకంలో భాషనో నేను చేయబట్టే యుద్ధం ఆగింది అని ఏదైతే పదే పదే చెప్పుకుంటూ పోయారు, ఈ విషయాన్ని కూడా ప్రజల మీద ఇంపాక్ట్ పడినట్టుగా ఈ ఎలక్షన్స్ ఉప ఎన్నికలు ఈరోజు ఎలక్షన్స్ల ప్రభావం, ఎన్నికల ప్రభావం ఏదైతే ఉన్నదో ఈ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఉన్నదో అది చూపుతున్నట్టుగా మనం భావించవచ్చా? సమస్య లేదు, ఎందుకంటే దాని దీనికి సంబంధం లేదనుకున్నా. ఎప్పుడైనా కొన్ని ఉద్వేగాలు, కొన్ని భావోద్వేగాలుగా మారితే కానీ అది వెంటనే ఫలితాలు ఇచ్చే సమస్య ఉండదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం కదా, గతంలో ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత వెంటనే రిజల్ట్స్ వచ్చినాయంటే రాలే కదా. అవి అసలు ఆపరేషన్ సింధూర్ కొని 5 ఉప ఎన్నికలకు సంబంధం లేదంటున్నాను నేను. ఆపరేషన్ సింధూర్ కు దీనికి సంబంధం లేదంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది, ఏది మన కేరళలో కాంగ్రెస్ గెలిచింది, ప్రతిపక్షం నుండి కాంగ్రెస్ గెలిచింది. జమీల్ గారు వినాల్సిందా? వినబడుతుంది, చెప్పండి సార్. లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఒక సీటు ప్రతిపక్షం గెలిచింది. మరి కాంగ్రెస్ మొత్తం దేశం అంతా మారినట్టేనా? కాదు కదా. కాంగ్రెస్ ఇస్ ద యూడిఎఫ్, అది ఒక పార్టీ, దాంతో అది ఉన్నది సార్, కూటమి ప్రభుత్వం ఉన్నది కదా సార్, అక్కడ కూటమి ఉన్నది. అందుకంటే ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైనట్టేనా? మరి లెఫ్ట్ పాయింట్ ఓడిపోతుంది, రేపు పొద్దున వీళ్ళు గెలిస్తే. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది, 85 సీట్లు గెలిచిన బీజేపీ ఈ ఒక్క సీటు ఓడిపోతే మొత్తం పోయినట్టేనా? ఒకటి బాగా గర్వంగా చెప్పుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకోవాలి, ఇంకా దానికి కూడా లేదంటున్నాను. ఇప్పుడు తలా ఒకటి ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి అదనంగా ఒకటి ఇచ్చింది అంటున్నాను. పంజాబ్ లో అధికారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక మాట చెప్తాను, ఎంపీని ఈ బరిలో దించి ఆయన గెలిపించి ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడం వల్ల అక్కడ గెలిచి ప్రజలు కూడా మాకు మంత్రి వస్తాడు, మాకు ఆ నియోజకవర్గానికి అనుకున్నారు ఉప ఎన్నికల్లో. అదొకటి. రెండోది ఏంటంటే ఆ ఖాళీ అయిన ఎంపీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఇప్పుడు పనిచేయదు పాపం, ఆయన కేజ్రీవాల్ గారికి. ఆయన అందులో మళ్ళీ గెలిచే అవకాశం ఉంది రాజ్యసభ నుంచి. అంటే ఇప్పుడు పొద్దున వస్తే పంజాబ్ నుంచి రాజ్యసభకు పంపించుకుంటారు వాళ్ళు. ఒకటి ఏంటంటే బీజేపీకి ఏమైనా ఎదురు దెబ్బ నిలువు దెబ్బ ఉంటే గుజరాత్ లో ఉంది, 2 సీట్లలో వాళ్ళే, 2 సీట్లలో 1 సీటు ఆమ్ ఆద్మీ పార్టీ పొందింది. నిజంగా చెప్పాలంటే ఏమైనా ఉంటే గుజరాత్ లో మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ మీద ఉండాలంటున్నాను నేను. ఇప్పుడు మీరు మన క్రౌడ్ పుల్లింగ్ కు ఈ రాజకీయాలు ముడిపెడతానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ గారికి 2014లో సరే పోటీ చేయలేదు, 2019లో అయితే క్రౌడ్ పుల్లింగ్ ఎంత ఉంటే మరి ఒక్క సీట్ అయినా గెలిచిండు, ఆ 2 సీట్లు ఆయనే ఓడిపోయింది కదా.
క్రౌడ్ పుల్లింగ్ కానీ ఇట్లాంటి విషయాలలో యుద్ధం కానీ లేకపోతే ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు ప్రజలు ఏకతాటిపై నిలుస్తారు. పార్టీలకు అతీతంగా నిలిచినట్టు ఎవరి పార్టీ వాళ్ళకు ఉండదని కాదు కదా, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటది. పార్టీలకు అతీతంగా మూలంగా తిరంగా జెండా పట్టిండ్రు. ఒమర్ అబ్దుల్లా నుంచి మొదలుకొని ఓవైసీ దాకా పట్టిండ్రు అంటున్నాడు. ఓవైసీ బీజేపీ ఓటేస్తాడా, ఒమర్ అబ్దుల్లా బీజేపీ ఓటేస్తాడా? ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా నిన్న తిరగబడ్డాడు ఏమని, 130 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా మీరు హర్యానాకు పంజాబ్కి నీళ్ళు ఎట్టిస్తారు, మా కశ్మీర్ ప్రయోజనాలు కాపాడండి అంటున్నాడు. దానికైతే దీనికి ఇది ఒక మాట చెప్పాలి జమీల్ గారు, మన యాత్రికులు చంపిన పర్యాటకులు చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ స్పందించింది ఒమర్ అబ్దుల్లా కదా. రామ్మోహన్ గారు విషయంగా చెప్పండి. ఇప్పుడు గుజరాత్ లో రాబోయే ఎన్నికలలో ఇప్పుడు వస్తున్నాయి గుజరాత్ ఎన్నికలు, తద్వారానే గుజరాత్ ఎన్నికలు కాబట్టి ఈ ఇంపాక్ట్ గుజరాత్ ఎన్నికల మీద కూడా పడబోతుందా? అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈరోజు ఇప్పుడు మన మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పారు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారు స్నేహపూరితంగా వ్యవహరించారు అని చెప్తున్నారు. అయితే మనం ఏమంటుకుంటామంటే దేశవ్యాప్తంగా ఎంఐ అంత హోల్డ్ ఉన్నదా? ఎంఐఎంకు సంబంధించిన వారు చెప్తేనే ముస్లిమ్స్ అక్కడ అందరూ వేరే పార్టీ చేసేసుకు వేరే పార్టీలకు ఓటేసే అంత శక్తి ఎంఐఎంకు ఉన్నదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చెప్తాను. బీహార్ ఎన్నికల దాకా పోతాను. అంతకన్నా ముందు ఒక మాట చెప్తాను. ఎందుకంటే నేను ఒమర్ అబ్దుల్లా గురించి చెప్తున్నాను. ఒమర్ అబ్దుల్లా గారు ఫస్ట్ స్పందించి 3 రంగుల జెండా బట్టి అంతకంటే ముందు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది, నాకు సంబంధం లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, శాంతి భద్రతలు వాడు చూసుకోవాలి, నాకు రాష్ట్ర ప్రభుత్వం ఏం సంబంధం నానాలే. కానీ దేశం గురించి ఆలోచించి ఆయన ఏమన్నాడు, దీనికి నేను క్షమాపణ సిగ్గుపడుతున్నాను. ఫస్ట్ టైం అసెంబ్లీ సమావేశపరిచి ఆయన అసెంబ్లీలో తీర్మానం చేసిండు పాకిస్తాన్ దుశ్చర్య గురించి. అది రాజకీయం అంటే ఎన్నికలప్పుడు వేరుగా ఉంటారు, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటది. దేశ భద్రత దేశ రక్షణ వచ్చినప్పుడు జరుగుతుంది. ఎంఐఎం పాత్ర వచ్చింది కానీ చెప్తాను, ఎంఐఎం బీజేపీ ఈ రెండు కూడా ఓ రకంగా చెప్పాలంటే మిలాఖత్ నాటకం ఆడుతున్నారనే మాట వస్తున్నది. చెప్తాను, బీహార్ లో ఓట్ల పోలరైజేషన్ దేశమంతా ఇవాళ నిన్నటిదాకా సంతుష్టికరణ రాజకీయాలు నడిపింది కాంగ్రెస్, మిగతా అన్ని లౌకిక పార్టీలను పేరు చెప్పేటి సంతుష్టికరణ రాజకీయాలు నడిపింది. ముస్లింలకు బాగా పెద్దపీట వేసినాయి. వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ తో గెలుచుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే హిందూ ఓట్లు పోలరైజ్ అయినాయో, మేమంతా ఒకటి మేము వేస్తాం అనుకున్నప్పుడు ఇప్పుడు హిందూ ఓట్లు కూడా కావాల్సి వచ్చినాయి వీళ్ళకి అందరికి కూడా. కనుక రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు జెండా వేసుకుంటాడు, అంగి మీద గంగాల మునుగుతాడు. మన తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఆమెమో మన దుర్గామాత స్తోత్రం చదువుతుంది, కేజ్రీవాల్ హనుమాన్ చాలీస్ చదువుతాడు. ఇవన్నీ మళ్ళీ హిందూ ఓట్లు కూడా కావాలి వీళ్ళకి. అది కావాలి, ఇది కావాలి, అబ్బా కావాలి, భూబా కావాలి. కనుక ఎంఐఎం ఏం చేస్తుందంటే తమ ఓట్లు సెక్యూర్ చేసుకోవడానికి బీజేపీ ఎంఐఎం ఒకటే అంటున్నాడు. ఎట్లా అంటారు కొన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం కావాలని పోటీ చేసిన చోట 5 సీట్లు గెలిచింది బీహార్ లో. చూశారు కదా మీరు, మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం చివరిలో వస్తున్నాయి. బీహార్ లో పోయినసారి 5 సీట్లు గెలిచింది ఎంఐఎం. ఎట్లా గెలిచింది అంటే పోలరైజేషన్, మన ఓట్లు మనం వేసుకుందాం అని గెలిచింది కదా. అటువంటి అప్పుడు బీజేపీకి లాభం నష్టం అంటే బీజేపీ నష్టమేం లేదు, ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళకి పీడపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ కును మనకు అక్కడ మనకు ప్రాంతీయ పార్టీలు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ ఇతర పార్టీలన్నిటికీ ఇది మన తేజస్వి మన ఎవరు మన ఇంకొక పార్టీ మన పాశ్వాన్ పార్టీ కానీ అన్ని పోయినాయి కదా. అందుకని ఏమంటే పోలరైజేషన్ లో హిందూ ఓట్లు హిందువులు వేసుకునే దాని బీజేపీ అనుకుంటే, ముస్లిం ఓట్లు ముస్లింలకు వేసుకునే దాని ఎంఐఎం అనుకుంటుంది. ఈ మధ్య నష్టపోయేది ఏంది? ఉహనా లౌకిక పార్టీలు నష్టపోతున్నాయి. ఇప్పటిదాకా జరిగేది అదే, మీకు అర్థమైతే లేదు. అందుకని ఏమంటుందంటే దీన్ని మనం ఎట్లా చూడాలంటే ఉప ఎన్నికల ఆధారం ఒక 5 పంచపాండవుల్లాగా అలా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సీటు గెలుచుకుంటే ఒక పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. దీని ఆధారంగా చేసుకొని బీజేపీ మొత్తం అయిపోయింది అనే తప్ప అంటున్నారు. దానికి సంబంధించింది ఒకసారి మనం చెప్పండి. మళ్ళీ ఏంటంటే గుజరాత్ లో కూడా 2 సీట్లలో ఒక కోల్పోయింది, ఒకటి పొందింది అంతే. బీజేపీ పాత సీటే, అది కొత్త సీట్ ఏం కాదు, ఒక సీటు పోయింది. కనుక దాన్ని ఆలోచించాలి అంతే తప్ప మొత్తం ఆపరేషన్ సింధూర్ ప్రభావం దేశం అంతా పడకపోయా అంటే ఒక రాష్ట్రం ఎన్నికలు వస్తే అప్పుడు తేల్చవచ్చు, కనీసం ఒక రాష్ట్రం ఎన్నికలు వస్తే అప్పుడు తేల్చవచ్చు. కనుక దీని ఏవైతే పరిణామాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు మనం బీహార్ ఎన్నికలు చూడొచ్చు, మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూడొచ్చు, తమిళనాడు ఎన్నికలు చూడొచ్చు, అట్లే ఉన్న చూడొచ్చు తప్ప ఒక్కదాన్ని పట్టుకొని మొత్తం అంతా బీజేపీ పోయింది అనేది మాత్రం ఇది కేవలం గోప్యస్ ప్రచారం అవుతుంది. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ అధికార పార్టీకి సంబంధించిన ఏదైతే ఉన్నారో మనకు సంబంధించిన ప్రతినిధి శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన రామ్మోహన్ గారు చెప్పారో బీజేపీ ఎంఐఎం ఒకే దిశలో ఆలోచిస్తున్నాయి, తమ ఓటు బ్యాంకులను సెక్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా అనేక లౌకికవాదమైన పార్టీలు కూడా తనకు సంబంధించిన హిందూ ఓట్లను సమీకరించుకోవడానికి ముంచుకోవడానికే ఈరోజు వాళ్ళు కూడా హిందుత్వ ప్లే కార్డ్స్ వాడుతున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై దీన్ని ఏకీభవిస్తారా?
అంటే కేవలం ఏదైతే బీజేపీ ఉపయోగిస్తున్నదో హిందూ కార్డు, అలాగే ఎంఐఎం కూడా ముస్లిం కార్డ్స్ చూసి ఈరోజు ఇద్దరు కూడా ఒక కాయిన్కు రెండు దిక్కులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? లేదండి, అట్లా ఏముండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము ఓన్లీ హిందూ ఓట్ల కోసమే మేము పనిచేస్తున్నాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది అలా అనుకుంటే మరి మాకు యూపీలో ముస్లిం మహిళలు ఓట్లు వేయడం వల్లనే మేము గెలిచాం. అక్కడ మేము త్రిపుల్ తలాక్ ఏదైతే ఉందో అది తీసేయడం జరిగింది. మాకు హిందూస్ ఏ రకంగా మనం ఏ రకంగా వాళ్ళని చూస్తామో అదే రకంగా ముస్లింస్ కూడా చూస్తాం. మా భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి మేము ఏదైనా సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు కూడా మీరు లిస్ట్ తీసి చూసుకోండి, ముస్లిం మహిళలు కానీ ముస్లింస్ కానీ ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మేము దీన్ని ఏకీభవించము. మేము హిందూ ఓట్లని ఏకం చేయడం అనేది ఏకం చేస్తున్నాం. దాంతో పాటు ముస్లిం ఓటర్లు, అదే రకం క్రిస్టియన్ ఓటర్లు కూడా మా దగ్గర ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకున్నారో వాళ్ళంతా ఓట్లు వేయడం జరుగుతుందండి. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే అంటున్నారో ఎంఐఎంతో ఏదైతే సెకండ్ బి పార్టీగా ఏదైతే ఉన్నదో బి పార్టీగా లేదు ఎంఐఎం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయినప్పటికీ ఈరోజు మనం బీహార్ ఎన్నికలకు సంబంధించి చూస్తే అక్కడ 5 స్థానాలు గెలిచిన, సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలిచిన బీజేపీ పార్టీతోని రేపు రాబోయే ఎన్నికలలో ఇదే విషయంలో మీరు ఎలా తీసుకోబోతున్నారు బీజేపీ పార్టీని? ఒక విషయము, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి అనే ఈ కొన్ని పార్టీలు వాళ్ళు ఎలక్షన్స్ వచ్చే సమయానికి మీరు చూడండి, గతంలో ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వాళ్ళు మతతత్వ పార్టీ అన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే ఈ వాగులలో మునిగడము, గుళ్ళోకి వెళ్ళి పూజ చేయడము, పూలదండలు వేసుకోవడము వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు చేయట్లేదా? ఇంకొకటి ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు ఆ మందిన ప్రతిష్ఠ తర్వాత అక్కడ సీటే పోయింది కదా బీజేపీకి. ఇప్పుడు భావోద్వేగాలు ఇవన్నీ పనిచేయవు. అక్కడ పని చేస్తారు, మనకు అవసరమైతే ఆలోచిస్తారు ప్రజలు, కానీ ఈ పార్టీలు ఆలోచించినట్టు మతము కులము ఆలోచించినట్టు ప్రజలు ఖచ్చితంగా దీని విధమై అదే పొందుతున్నారు. దాని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేసింది ఈ విషయంపై అని మీరు అంటున్నారు, అంతేనా? ఇంకో విషయము, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక చోట ఓడిపోయినంత మాత్రాన మొత్తం ఓడిపోయినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక చోట గెలిచినంత మాత్రాన మొత్తం గెలిచినట్టు కాదు. ఇది ఇంకోటి, ఈ ఎలక్షన్ కాకుండా రెగ్యులర్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో దాని మీద ఆపరేషన్ సింధు ఎఫెక్ట్ ఉందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది సార్. దీన్నే మనం తీసేసుకొని దీనికోసమే మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్ సార్. ఇదే విషయంపై కార్తిక్ గారు వెళ్దాం. కార్తిక్ గారు, ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్తుందో బీజేపీ, అందులో ప్రధానంగా ముస్లిం మహిళలకు సంబంధించిన త్రిపుల్ తబ్లాక్ విషయంలో బీజేపీకి యూపీలో అనేక మంది ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేశారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఏదైతే హిందుత్వాలకు సంబంధించిన హిందూ మతాలకు సంబంధించిన వారిని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురా ప్రయత్నం చేస్తున్నదో అదే భాగంలో ముస్లింలను కూడా సరి అయిన పద్ధతిలో న్యాయం చేస్తుందని చెప్తున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? ఇంకో విషయం ఏంటంటే మన స్వామిగౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకో విషయం చెప్పారు. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు కాదు, వచ్చే ఎన్నికలలో కనబడుతుంది ఆపరేషన్ సింధూర్ విషయంలో అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? కరెక్ట్ సార్, నేను కూడా అదే అంటున్నా. వచ్చే ఎన్నికలలో దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఏంటంటే ఇప్పుడు 400 సీట్లు అని చెప్పి 200 చిల్లర సీట్లకేమో పరిమితమైనరు. ఈ ఆపరేషన్ సింధూర్ తోని నేను ఈరోజు మీ వేదిక నేను బీజేపీ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నా సార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైతే బీజేపీ పార్టీ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిందో, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే బీజేపీ పార్టీ ఎన్ని స్థానాలతోని వాళ్ళ ప్రయాణాన్ని, రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిందో అక్కడికే తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము ఆల్రెడీ తీసుకున్నాం. కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన రిజల్ట్స్ డెఫినెట్ గా వారు కోరుకున్నట్టు, వారు చెప్పినట్టే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది. అయితే వారు ఏమంటారు, ఈరోజు మేమేదో పెద్ద గొప్పగా చేసేసినాం, ఏం చేసిరు చెప్పండి అంటే మాత్రం అది చెప్పారు. ఏం చేసిండో చెప్పండి అనేసరికి వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆడ మా హిందువులు, ఈడ మా ముస్లింలు, ఎంతసేపు గిదే కానీ మీరు రాష్ట్రానికి దేశాలకు చేసినటువంటి అభివృద్ధి ఏముంది అంటే మాత్రం వాళ్ళు ఈ రోజు కూడా చెప్పరు. కాబట్టి ఏంటంటే బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా నైతిక హక్కు అనేది ఈ దేశంలో లేదు ఉండడానికి. వాళ్ళు ఎంతసేపు ఉన్నా దాడులు చేయాలి, ఎంతసేపు ఉన్నా ఇది చేయాలి. ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ మా క్రిస్టియన్ల ఓట్లు, మా ముస్లింల ఓట్లు కూడా మా బీజేపీకి వేస్తారని. ఎట్లా వేస్తారు సార్? ఎందుకు వేస్తారు మీకు సార్? క్రిస్టియన్లను పక్క రాష్ట్రంలో
ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ని చంపేస్తే దానిపైన నోరిప్పిన ప్రతోర్ని తీసుకపోయి మీ బీజేపీ పార్టీ వాళ్ళు జైళ్ళలో పెట్టి కేసులు పెట్టిర్రు. ఎట్లా మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎక్కడో చోట ఏంటంటే తప్పించుకునే సార్ ఒక విషయము పక్క రాష్ట్రంలో పక్కన పెట్టి ఫస్ట్ మన రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద ఎన్నిసార్లు దాడి జరిగింది మీ ప్రభుత్వం? అన్న మీరు రాష్ట్రంలో లేనట్టున్నారు సార్, వారు రాష్ట్రంలో లేనట్టున్నారు. ఒకసారి రాష్ట్రంలోకి వచ్చి చూడమని చెప్పండి. ముత్యాలమ్మ టెంపుల్ ఒక్క నిమిషం ఆగండి అన్న, ఆగండి ఒక నిమిషము. ఏం మాట్లాడతారు? ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దానికి ఆదేశాలు ఇచ్చి వాడెవడో వాడిని పట్టుకొని వచ్చి వాడిని లోపల వాడేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అక్కడ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 10 లక్షల రూపాయలు వారు సొంత నిధులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం నుంచి ఎక్స్టెన్షన్ ఇప్పించి ఈ రోజు వెళ్ళి ముత్యాలమ్మ టెంపుల్ చూడండి, గతంలో ఉన్నదానికని ఈ రోజు ఎంత బాగుందో ముత్యాలమ్మ టెంపుల్. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎందుకు ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు గమనం కూర్చున్నాం కదా, ప్రచారం ఎందుకు మీరు పాయింట్ రైజ్ చేస్తారు? గతంలో బీజేపీ పార్టీ శాసనసభ్యులే సాక్షాత్తు శాసనసభలోనే ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారు. సాక్షాత్తు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనే రాజాసింగ్ గారే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉంది, నిమజ్జనంలో చాలా బాగా సహకరించారని కితాబ్ ఇచ్చారు. నిన్నగాక మొన్న కూడా మాట్లాడారు కదా ముఖ్యమంత్రి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి. మళ్ళీ ఎందుకు అనవసరమైనటువంటి విషయాలకు తెరలేపి? నేను అదే అంట, మీరు ఎంతసేపు ఉన్నా మిమ్మల్ని దేశం లేచి నిలబడిన ప్రతిసారి కూడా ఏంటంటే మీరు అయితే పైన దాడి చేస్తారు, లేదు అంటే మతాల పైన విద్వేషాలను సృష్టిస్తారు. ఎందుకు సార్? మీ హయాంలో కార్గిల్ జరిగింది, కార్గిల్ విషయంలో ఈ రాష్ట్రంలో గుళ్ళ మీద దాడి జరిగిందని నేను తీయకుండా ఎలా అయితే చెప్పండి. రాష్ట్రంలో క్రిస్టియన్ మీద దాడి జరిగింది అని చెప్పింది మీరు. పక్క రాష్ట్రం విషయం టాపిక్ పాయింట్ లేపినాం సార్ చర్చలో వినమంటే ఎట్లా? హైదరాబాద్ లో ఎన్ని గుళ్ళ మీద దాడి జరిగింది? We are not going to divert our topic. We have to be strict on our topic. ఒకే విషయం, both of you, please. ఒక్క నిమిషం అండి, గౌడ్ గారు కార్తిక్ గారు ఇద్దరు కదా, ఒక్క నిమిషం అండి. కార్తిక్ గారు గౌడ్ గారు ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. కార్తిక్ గారు విషయం ఏంటంటే సార్ కార్తిక్ గారు గతంలో కార్తిక్ గారు ఒక్క నిమిషం అండి, గౌడ్ గారు ఒక్క నిమిషం కార్తిక్ గారు ఆ విషయం కాదండి. ఇప్పుడు మనం ఈ విషయం ఈ టాపిక్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. కార్తిక్ గారు జస్ట్ కార్తిక్ గారు ఒక్క నిమిషం అండి. కార్తిక్ గారు ఎట్లా ఉంటారని ప్రశ్న అడిగినా నేను. కార్తిక్ గారు ఒక నిమిషం. కార్తిక్ గారు విషయం ఏంటంటే మనం ఇది ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన మేము పూజలు చేయలేదా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మనకి ఇప్పుడు ఈ గుళ్ళు గోపురాలకు సంబంధించిన దాడులు ప్రతి దాడుల మీద కాదండి మన డిబేట్. సార్ ఒక్క నిమిషం అండి, మీరు గౌడ్ గారు కార్తిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. గౌడ్ గారు రైట్ సార్ యాదవ్ గారు శ్రీహరి యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గుళ్ళ మీద దాడులు జరిగినా, గోపురాల మీద దాడులు జరిగినా, మసీదుల మీద చర్చిల మీద దాడులు జరిగినా ఆ టాపిక్ మనది కాదండి. ప్రజలు చాలా విషయాలు గమనిస్తున్నారు,
ప్రజలు చాలా విషయాలు గమనిస్తున్నారు. ప్రజలకు ఆలోచన వచ్చేసింది ఏంటి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కటే నిమిషం అండి. ప్రస్తుతం మనం మాట్లాడేది ఏంటంటే గెలుపు ఓటమిల గురించి, రేపు రాబోయే కార్యాచరణ ఎలా ఉంటుందని. ఒక విషయానికి వస్తే యూపీలో ప్రధానంగా ఎన్నో ఏండ్లుగా సాధించిన గవర్నమెంట్ వారి స్థాపించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు గుజరాత్లో అనేక సంవత్సరాలుగా ఉన్న గుజరాత్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ఒక సీట్ సాధించింది. రేపు రాబోయే కాలంలో ఈ గుళ్ళు గోపురాలు మసీదులు చర్చులు అని ఇంకా ఎన్నిసార్లు మనం ఇస్తామండి. సంక్షేమ పథకాలు ప్రజలకు ఎన్ని మనం చేకూర్చగలిగాం, వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించామా, ఈ విషయంపై చర్చ జరిపించుకుందాం. ఒక శాస్త్రీయ పరంగా మనం చర్చ జరిపించుకుందాం. కానీ ఈరోజు మసీదులు, మందిరాలు, చర్చులు, గురుద్వారాలు ఇది కాదండి మన సమస్య. మన సమస్య ఏంటంటే ఈరోజు ఉద్యోగాలు. ఈరోజు మన ఉత్పత్తికి పెంచుకోవడానికి ఏమైనా కర్మాగారాలు మనం నిర్వహించుకున్నామా, ఆపరేషన్ సింధూర్ను ఎలా సక్సెస్ చేసుకుందాం, రాబోయే కాలంలో ఏదైతే ఆక్రమిత కశ్మీర్ ఉన్నదో ఆ కశ్మీర్ను మళ్ళా ఎలా సాధించుకుందాం, ఈ విషయంపై మనం చర్చించుకుందాం. మణిపూర్లో జరుగుతున్న హింసను ఎలా అరకట్టబోదాం, దానికి ఆ సమస్యను ఎలా పరిష్కరించుదాం. ఈరోజు ఆపరేషన్ కగార్ పేరిట అనేక మంది ఆదివాసులను ఏదైతే చంపడం జరుగుతుందో ఆపడానికి మనమైనా ప్రయత్నం చేద్దాం. ఈ విషయంపై యాదవ్ గారు మీరేమంటారండి? కంక్లూడ్ చేస్తాను సార్. ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తారట సార్. ఒక్క నిమిషం కార్తిక్ గారు ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద టాపిక్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. నేను కంక్లూడ్ చేస్తాను సార్. నేను ఏమంటున్నా అయితే ఈ రోజు కేరళలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థి గెలిచినంత మాత్రాన మాదేదో మొత్తం పవనాలు వీచేస్తున్నాయి, మొత్తం మేము వీరులం శూర్లం అనేది చెప్పట్లేదు. కాకపోతే చెప్పేది ఏంటి అంటే ఈ దేశంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా క్షేత్రస్థాయిలకు వెళ్ళి పనిచేస్తే మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్కటే మాత్రం క్లెయిమ్ చేస్తాం. ఎస్ సార్. ఓకే రైట్ సార్. గో హెడ్ సార్. శ్రీహరి యాదవ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి సార్. సార్ నేను ఉప ఎన్నికలు దానికి ఇప్పటికి మరీ రామ్మోహన్ గారు ఇంతకుముందు మరోసారి చెప్పిన కూడా నేను రామ్మోహన్ గారితో ఈ ఒక్క విషయంలో భిన్నాభిప్రాయం ఉంది నాకు. మారుతున్న ప్రజల ఆలోచన ధోరణికి ఇది మనం ఒక సింబాలిక్ గా దానికి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు మారుతున్న దానికి దీన్ని సింబాలిక్ గా మనం చూడొచ్చు అనేది నా అభిప్రాయము. మొదటిది. రెండవది, ఇటీవల కాలంలో దేశమంతా మనం ఒప్పుకున్న దేశమంతా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకొని మోడీ చరిష్మా ఇక ఎవరు టచ్ చేయలేరు అనే లెవెల్లో పెరిగింది అని అనుకున్న దానికి అట్లా ఏం లేదు, అదంతా ఏం లేదు, చరిష్మా లేదు, కరిష్మా లేదు, ఏది లేదు. వీళ్ళు దేశభక్తిని కానీ మొన్నటిదాకా మతభక్తిని అడ్డపెట్టుకుని దేశంలో సీట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు దేశభక్తిని కూడా అట్టే చేసుకుంటున్నారనే అనుమానాలు అపోహలు ప్రజల్లో కొంచెం పెరుగుతున్నాయనే దానికి ఇవి నిదర్శనంగా సింబాలిక్ గా మనం చూడొచ్చు. భవిష్యత్తులో మీరు అన్నట్టుగా బీహార్లో కానీ రేపు బెంగాల్లో కానీ జరగబోయే ఎన్నికలకి ఖచ్చితంగా ఈ ప్రభావం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల ప్రభావం పరోక్షంగా నేరుగా వెంటనే కనబడకపోవచ్చు కానీ పరోక్షంగా కనబడుతుంది. నేను ఏమంటున్నా, అభివృద్ధి నమూనాల మీద జరగాలి చర్చ. ఆపరేషన్ సింధూర్ మీద ఎట్లా జరుగుతుందో ఆపరేషన్ కగార్ మీద కూడా చర్చ జరగాలి. అట్ ది సేమ్ టైము మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వీరు చెప్పినటువంటి హామీలు ఏంటిది, వీళ్ళు 2 కోట్ల ఉద్యోగాల నుంచి కోరుకుంటే అనేక విషయాలు 2 కోట్ల డిస్ట్రిబ్యూట్ 2 కార్పొరేట్ కంపెనీలని సాధనం కోసం మొత్తం దేశ సంపదను పెట్టి అదివరకే ఉన్నటువంటి మన జాతీయ సంపద, అదివరకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, అదివరకు ఉన్నటువంటి సీ పోర్ట్లు, అదివరకు ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థల్ని పని కట్టుకుని ఒక శాఖను కేటాయించి వాటిని కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ అసలు మన రాజ్యాంగంలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, భూమిని పరిశ్రమల్ని జాతీయం చేయాలని. భూమిని పరిశ్రమ జాతీయం చేయాలనేటువంటి ఆనాటి రాజ్యాంగ స్ఫూర్తిదాతలు ఇచ్చినటువంటి దాన్ని భూమిని ఆల్రెడీ మనం చూస్తున్నాం. మొత్తం ప్రైవేట్ పరం అవుతుంది. 1000 కోట్ల ఎకరాలు, లక్షల కోట్ల సంపద కోసమే ఇలా ఆదివాసుల మీద దాడి జరుగుతుంది. దేశమంతా ఇలా కూడా కూస్తుంది. మనం ఎవరు ఒప్పుకున్నా వ్యక్తిగతంగా ఎవరికి ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా కేవలం సంపదను ఇప్పటి వరకు నగరాలు అయిపోయినాయి, గ్రామాలు అయిపోయినాయి, ఇక ఆదివాసీ తండాలు మిగిలాయి, ఆదివాసీ యొక్క ఖనిజాలు మిగిలాయి. కాబట్టి ఓ పోస్కో, ఓ జిందాలు, ఓ టాటా, ఓ వేదాంత, ఇప్పుడు వీళ్ళు ఇంకో 2 కొత్తగా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు తెచ్చింది. ఇప్పుడు వీళ్ళు అందాని, అబానీ, ఆదాని, అంబానీ వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళ కోసం మాత్రమే ఇంత ఘోరంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రజలలో ఒక అలజడి ఆలోచనలో ఉంది. దానికి తోడు మతభక్తిని, దేశభక్తిని మాత్రమే రాజకీయ ఎజెండా చేసుకునే విధానాల్ని ప్రజలు మెల్లమెల్లగా గుర్తిస్తున్నారు. ఈ మతభక్తి అనేది మత విశ్వాసము ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి మతాల పట్ల వారికి విశ్వాసాలు ఉండడము అది వ్యక్తిగతం. దాన్ని రాజకీయ ఎజెండా చేసి మాత్రమే కాకుండా మొత్తం భావోద్వేగాలు రెచ్చగట్టి మతభక్తిని, దేశభక్తిని కలిపి కొట్టేటువంటి విధానాన్ని మాత్రం నేను నా అభిప్రాయం మరోసారి రామ్మోహన్ గారికి మిగతా మిత్రులకి ఏం చెప్తున్నట్టు ఇది మారుతున్నటువంటి ప్రజల ఆలోచన ధోరణికి మాత్రం మనం దీన్ని సంకేతాలుగా, నా ఉద్దేశం అయితే ఈ చిన్న సంకేతాలుగా మనకు చూడొచ్చు. అట్లే 2 జాతీయ పార్టీలే ఉండాలనే విధానానికి మాత్రం ఇప్పుడు ఈ దాంట్లో ప్రాంతీయ పార్టీలు కూడా ఉనికి నిలబెడుతున్నది. అంటే ఒకే నేషన్, ఒకే మతం, ఒకే చట్టం అనే విధానానికి మనకు వ్యతిరేకమని చూపెడుతున్నది.
కాబట్టి ఇవి మారుతున్నటువంటి ప్రజల యొక్క ఆలోచనకి ఈ ఏకత్వంలో భిన్నత్వం ఉన్నది ఈ దేశంలోని. ప్రాంతీయ పార్టీలు, లోకల్ పార్టీలు కూడా ఉండాలని ప్రజలు కోరుకున్నట్టుగా సంకేతాలుగా మనం వీటిని చూడొచ్చు అనేది నా అభిప్రాయం. నన్ను ఇందులో భాగస్వామ్యం చేసి మీతో చర్చలో పాల్గొనేందుకు మీ అందరికీ అభినందనలు. చర్చని దయచేసి చర్చని దాడులుగా, ఘర్షణలుగా ఈ చర్చలు all my panel members, please maintain the discipline. At the same time, Srinivas Gowda garu ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉప ఎన్నికలకు సంబంధించిన లేదు సార్, కంక్లూడ్. ఐ విల్ కమ్ టు యూ సార్. కంక్లూడ్ మీ దగ్గరికి, కంక్లూడ్ మీరే సార్. శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర నుంచి ఒక అభిప్రాయం తీసుకుందాం. రేపు రాబోయే ఈ రోజు ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన తర్వాత గుజరాత్ లో ఒక స్థానం, మిగతా చోట్ల బీజేపీకి ఒక షాక్ తగిలింది. ఈ విషయంపై తర్వాత ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండబోతుందండి బీజేపీది? కొంచెం ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్లీజ్. సార్, ఇప్పుడు గుజరాత్ లో ఒక స్థానం ఏదైతే మనకు మిస్ అయిందో అక్కడ వాటిలో ఏమున్నాయని చూసుకుంటాము. అయినంత మాత్రాన ఒక్క స్థానం పోయినంత మాత్రాన బీజేపీలో డౌన్ అయిపోయినంత మాత్రం అనుకోవద్దు. భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకెళ్తుంది. ఎక్కడైతే ఓటమి పాలైందో అక్కడ లోటుబాట్లు ఏం జరిగినాయి, అక్కడ ఏ విషయాలలో మనకు ప్రాబ్లం జరిగిందనే విషయం మీద పెద్దలు కూర్చొని డిస్కషన్ చేసి అక్కడ అలాంటి రిజల్ట్ రాకుండా నెక్స్ట్ టైం అయినా రిజల్ట్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. ఇదే విషయంపై కార్తిక్ గారు మీ అభిప్రాయం అండి. ఇది ప్రస్తుతం ఏదైతే బీజేపీకి సంబంధించిన కొన్ని చోట్ల వారికి ఉప ఎన్నికలలో నష్టం వాటిల్లిందని ఒప్పుకుంటున్నారు. దాన్ని ఒక్కసారిగా నిర్దేశించిన తర్వాత దాని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి వారు ముందు కార్యాచరణ కూడా దాని ప్రకారంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. కార్తిక్ గారు, మీరు ఇప్పుడు ఉప ఎన్నికలలో కొంచెం కొద్దో గొప్ప మీకు సానుకూలంగా ఓట్లు వచ్చాయి. ఈ విషయంలో మీరు ఎలా తీసుకోబోతున్నారు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్? కార్తిక్ గారు, మీరు ఫోన్లో మాట్లాడండి సార్, నో ప్రాబ్లం, ఫోన్లో మాట్లాడండి. ఎస్ సార్, కార్తిక్ గారు. రైట్ సార్, ఓకే. కార్తిక్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది. రామ్మోహన్ గారు, కంక్లూడ్ ద డిబేట్ సార్ ప్లీజ్. చివరికి మాట చెప్తాను. మొదటి నుంచి కూడా అదే కట్టుబడి ఉన్నాను నేను. ఈ 5 ఉప ఎన్నికలు మొత్తం దేశ రాజకీయాలు అనుభూతిపోయాయని కరెక్ట్ కాదంటున్నాను. నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు మన వయనాడు పార్లమెంట్ స్థానంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన సీటు. వయనాడు పార్లమెంట్ సీట్ లో ఉండడం వల్ల ప్రియాంక గాంధీ గారు ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. తన పార్లమెంట్ సీట్ లో ఓడిపోతే రేపు దేశవ్యాప్తంగా బదనాం అవుతుందని చెప్పి తీసుకున్నదామే. అందుకని నేను ఒక్కొక్క దాన్ని చెప్పాలంటే మళ్ళీ వారి పేరు చెప్పాలి. వయనాడు పార్లమెంట్ సీట్ లో ఉన్నదాన్ని గెలిపించుకోవడం కోసం ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు, చాలా పెద్ద ఎత్తున చేశారు. ఆమె విజయంగా చేయాలి గట్టిగా మాట్లాడితే. అట్లానే ప్రిస్టేజ్ తీసుకునే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు కూడా ఇక్కడ మోడీ ప్రచారం చేయలే, సోనియా గాంధీ ప్రచారం చేయలే. ఇక్కడ అట్లాగే మన ప్రాంతీయ పార్టీలు చూసుకుంటే ఆమె ప్రెస్టేజ్ తీసుకుంది. నా రాష్ట్రంలో బీజేపీకి ఓవద్దు అనుకుంది మన తృణమూల్ కాంగ్రెస్, మన మమతా బెనర్జీ. ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు ప్రెస్టేజ్ తీసుకున్నారు. దానికి ఇంకోటి ఏమన్నారంటే ఒక ఇన్సెంటివ్ ఇచ్చారు, ఈయనను గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం, ఆయన మంత్రి అవుతాడు అంటే రాజ్యసభ ఖాళీ చేయడానికి కూడా ఇది కారణం అంటున్నాను. రాజ్యసభకు రేపు కేజ్రీవాల్ గారు పోబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఉంటే ఎట్లా రాష్ట్రంలో పోయి దేశ రాజకీయాల్లో ఉంటా అనుకుంటున్నారు. కనుక 3 ఛాలెంజ్లు వేరు అంటున్నా. దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఈ 5 సీట్లలో ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, 2 ఆమ్ ఆద్మీ పార్టీ, 1 తృణమూల్ కాంగ్రెస్. ఎక్కడుంది ఇప్పుడు? కనీసం ఏదైనా 2 గెలిచిందంటే ఆ గట్టిగా మాట్లాడితే మాకు రాజకీయాల స్థానం ఉంది, రేపు ఢిల్లీలో అలా గెలవబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు తప్ప వీళ్ళిద్దరు నాకు వీల్లేదు. అంతిమంగా ఒక మాట చెప్తాను జమీల్ గారు, అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే తీర్పరులు. ఇవన్నీ వట్టి ఇవన్నీ వింటారు. సబ్కా సున్నా అప్నా కర్ణ అదే చేస్తారు. రైట్ సార్. ఇదే విషయంపై ఈరోజు మాట్లాడినందుకు మన శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, అలాగే శామ్యుల్ కార్తిక్ గారికి, బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు రాబోయే ఎన్నికలలో సంబంధించి ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నట్టుగా ఈరోజు ఈ ఓటమితోని ఎవరి నిరాశపరిచే అవసరం లేదు, ఎవరు దాన్ని వారికి పెద్ద అల్ప సంతోషంగా వ్యవహరించడానికి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరుస్తున్నాయా లేదా, మా పార్టీలు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయబోతున్నాయి, న్యాయం చేస్తున్నాయి, ఈ దిశలో వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి పార్టీ ఆలోచించి వస్తుందని మనం ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.